వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 29th 2025. సో ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చూస్తే మనకి ఇక్కడ మెడికల్ లిమిట్స్ ఫర్ ఆయుష్ ప్రాక్టీషనర్స్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఇండియాస్ పబ్లిక్ హెల్త్ అని చెప్పి హెడ్లైన్ వచ్చింది. సో ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. సో వీటన్నిటికి కలిపి ఒక మినిస్ట్రీ అనేది ఫామ్ చేశారు మనం, ఆయుష్ మినిస్ట్రీ అని చెప్పేసి. సో వీళ్ళకి ఇవి ఏవైతే ప్రాక్టీస్ చేస్తారో ఆయుష్ డాక్టర్స్ కింద ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెడికల్ లిమిట్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఒక ఎడిటోరియల్ వచ్చింది. సో దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం లోపల. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఈసీ షుడ్ ఫోకస్ ఆన్ మాస్ ఇంక్లూజన్ నాట్ ఎక్స్క్లూజన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి బీహార్లో ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. సో అందులో ఈపీఐసి అంటే ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు అండ్ అలాగే ఆధార్ షుడ్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కింద యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఒక సైడ్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఈ డాక్యుమెంట్స్ ఈజీలీ ఫోర్జ్ చేసేయచ్చు, అంటే ఈజీలీ వాటిని ఫేక్గా క్రియేట్ చేసేయచ్చు అని చెప్పేసి చెప్పింది. అండ్ దానికి రిప్లైగా కోర్టు ఏం చెప్పిందంటే ఆ మాటకు వస్తే ఏ డాక్యుమెంట్ అయినా సరే మనం ఫాల్సిఫై చేయొచ్చు అని చెప్పేసి రిప్లై ఇచ్చి అట్ లాస్ట్ వీటిని ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కింద మీరు యాక్సెప్ట్ చేయండి, షుడ్ బి యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇక్కడ తీర్పు అనేది ఇచ్చింది. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు జరుగుతుంది అంటే సో అప్కమింగ్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో బిఫోర్ దట్ ఈ ఎలక్టోరల్ రోల్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి 3 టెర్రరిస్ట్ కిల్డ్ ఇన్ శ్రీనగర్, పెహల్గామ్ లింక్స్ అండర్ స్కానర్. సో 3 టెర్రరిస్టులని చంపారు శ్రీనగర్లో మన ఆర్మీ పర్సనల్ వచ్చేసి. అండ్ వాళ్ళకి పెహల్గామ్ లింక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అది కూడా రివ్యూ చేస్తున్నారు. అండ్ దీనికి ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారు. సో ఇది మనకి లిడ్వాస్ మీడోస్ అని చెప్పి శ్రీనగర్లో జరిగింది. మీడోస్ అంటే పచ్చిక బయలు అని అర్థం, లేదంటే గ్రాస్ ల్యాండ్స్ టైప్లో ఉంటాయి. మనకి పెహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో అక్కడ దాన్ని కూడా మనం మీడోస్ అని చెప్పేసి అంటాం. అట్లాంటి గ్రాస్ ల్యాండ్ ఏరియాని మనం మీడోస్ అని చెప్పేసి అంటాం. అండ్ ఈ ఆపరేషన్ పేరు మనకి ఆపరేషన్ మహాదేవ్. సో అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి డచ్చిగమ్ ఫారెస్ట్ ఏరియా అని వచ్చింది కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి డచ్చిగమ్ నేషనల్ పార్క్ కూడా మనకి జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆపరేషన్ సింధూర్ విల్ రీస్టార్ట్ ఇఫ్ నీడ్ బీ అని మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైనా సరే మేము రీస్టార్ట్ చేస్తాము, పాకిస్తాన్ సైడ్ నుంచి కానీ ఏమైనా మిస్ అడ్వెంచర్ కానీ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఎప్పుడైనా మేము అవసరం వచ్చినప్పుడు రీస్టార్ట్ చేస్తాం ఆపరేషన్ సింధూర్ని, ఇది జస్ట్ ఒక పాజ్ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఐఐపి గ్రోత్ స్లోస్ డౌన్ టు 10-month low ఆఫ్ 1.5% ఇన్ జూన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐపి అంటే ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇది ఏంటంటే చేంజెస్ ఇన్ ఇట్ క్యాలిక్యులేట్ ది చేంజెస్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో సో అది ఓవరాల్ వాల్యూమ్లో చేంజెస్ని ఇది ప్రతి మంత్ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి. సో అది తగ్గింది, 10-month low వచ్చింది మనకి జూన్లో చూస్తే. మైనింగ్ సెక్టర్ వల్ల అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ అండ్ ప్రైమరీ గూడ్స్ సెక్టర్ కొంచెం కాంట్రాక్షన్ జరిగాయి, అంటే అవి కొంచెం డౌన్ఫాల్ అవ్వడంతో సో ఓవరాల్గా ఈ 10-month low గ్రోత్ అనేది చూస్తూ ఉన్నాం మనం ఇండస్ట్రియల్ యాక్టివిటీలో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనకి రిలీజ్ చేసేది మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది ఈ ఇండెక్స్. సో దీనికి బేస్ ఇయర్ వచ్చేసి మనకి 2011-12తో కంపేర్ చేసి దీని ప్రైసెస్ కానీ లేదంటే సో ఓవరాల్ గ్రోత్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి 2011-12 బేస్ ఇయర్తో కంపేర్ చేసి చూస్తారు. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిలీజ్డ్ బై సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి టీనేజర్ దివ్య అవుట్ లాస్ట్స్ హంపి, ఎమర్జెస్ ఇండియాస్ ఫస్ట్ విమెన్స్ వరల్డ్ కప్ విన్నర్. సో ఇక్కడ చూస్తే మనకి వరల్డ్ కప్ ఫైనల్ విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ వచ్చేసి మనకి దివ్య దేశ్ముఖ్ అండ్ అలాగే కోనేరు హంపి ఇద్దరి మధ్య జరిగింది. సో అందులో మనకి టీనేజర్ అయిన 19 years ఓల్డ్ అయిన దివ్య దేశ్ముఖ్ గెలిచారు. సో అవుట్ లాస్ట్స్ అంటే ఇక్కడ మనకి స్టే లాంగర్ దాన్ ది అదర్ పర్సన్, ఆపోజిట్ పర్సన్ కన్నా మనం స్టే లాంగర్ అంటే గెలవడం, సింప్లీ హ్యాంగ్ ఆన్ సర్వైవ్ అవ్వడం అలా, లేదంటే అవుట్ లివ్ అనే సినోనిమ్స్ వస్తాయి దీనికి ఇక్కడ. సో ఇక్కడ అవుట్ లాస్ట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే షీ ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ విమెన్స్ వరల్డ్ కప్ విన్నర్. సో మనకి ఇండియా తరపు నుంచి ఫస్ట్ విమెన్ వరల్డ్ కప్ విన్నర్ ఈమె. అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ జరిగింది మనకి జార్జియన్ సిటీ ఆఫ్ బటుమీలో జరిగింది. సో కోనేరు హంపి సో రన్నర్ అప్ కింద నిలిచారు. సో అండ్ అలాగే షీ బికేమ్ ద 88th ఇండియాస్ 88th గ్రాండ్ మాస్టర్.
సో ఓన్లీ 4th ఇండియన్ విమెన్. సో ఇంతకుముందు జస్ట్ 3 ఇండియన్ విమెన్ మాత్రమే గ్రాండ్ మాస్టర్ కింద ఉన్నారు. అందులో ఎవరంటే కోనేరు హంపి అండ్ అలాగే డి హారిక, ఆర్ వైశాలి. సో నౌ దివ్యా దేశ్ముఖ్ బికేమ్ ద 4th ఇండియన్ విమెన్ గ్రాండ్ మాస్టర్ అండ్ అలాగే ఓవరాల్గా చూస్తే 88th ఇండియన్ గ్రాండ్ మాస్టర్. అండ్ ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్స్లో చూస్తే మనకి అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ 3 ఆర్ ఇంపార్టెంట్. అందులో మనకి ఫస్ట్ ఆర్టికల్ చూస్తే మనకి లెసన్స్ ఫ్రమ్ పాస్ట్ అని చెప్పేసి చోళా లెగసీ గురించి ఇచ్చారు. సో ఏంటంటే ఇక్కడ జనరల్లీ రీసెంట్లీ మనకి నరేంద్ర మోదీ గారు ఆ యాన్యువల్ ప్రతి ఇయర్ జరిగే ఆది తిరువత్తిరై ఫెస్టివల్ గంగైకొండ చోళపురంలో జరిగిన ఈ ఫెస్టివల్కి అటెండ్ అయ్యారు. సో అక్కడ అడ్రస్ చేస్తూ మనకి సో ఇది అలాగే మనకి బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళ 1. సో ఈయన బర్త్ యానివర్సరీని కూడా మార్క్ చేస్తూ ఈ ఫెస్టివల్ని అడ్రస్ చేస్తూ నరేంద్ర మోదీ గారు సో దాని గురించి రెఫర్ చేస్తూ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని గురించి ఇక్కడ ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి రాజేంద్ర చోళ 1 అండ్ అలాగే రాజరాజ చోళ 1. సో చోళ ఎంపైర్లో ఒక ప్రామినెంట్ లీడర్స్ వీళ్ళు రూలర్స్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఫెస్టివల్ ఎందుకు ఆర్గనైజ్ చేశారంటే టు కమెమొరేట్ 1000 years ఆఫ్ మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ ఆఫ్ రాజేంద్ర చోళ టు సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళిన సందర్భంగా 1000 years అయిన సందర్భంగా దీన్ని కమెమొరేట్ చేసి ఫెస్టివల్ జరుపుతున్నారు. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐకానిక్ టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ మనకి బృహదీశ్వర టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి సో దాని గురించి కూడా. అండ్ ఇట్ హోల్డ్స్ మోర్ దాన్ మోడర్న్ రిలవెన్స్ ఏమీ ఉంది చోళ రూల్ చూస్తే మనకి అందులో చూస్తే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ అలాగే ట్యాక్స్ అండ్ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ కానీ డెమోక్రటిక్ ప్రాసెసెస్ ఇవి ఇంకా మోడర్న్ రిలవెన్స్గా ఉన్నాయి. సో వీటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో వాటిని మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పించారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి రీసెంట్లీ చూస్తే మనకి చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సివిక్ స్ట్రక్చర్స్ కూలిపోవడం వల్ల బ్రిడ్జెస్ కానీ ఇట్లాంటివి కూలిపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే మనకి బృహదీశ్వర టెంపుల్ ఆల్మోస్ట్ 1000 years పాటు అది చెక్కు చెదరకుండా అలానే ఉంది బృహదీశ్వర టెంపుల్. దాని రెసిలియన్స్ చూస్తే సో అక్కడ నుంచి మనం లెర్నింగ్స్ తీసుకోవాలి. అండ్ అలాగే సదరన్ పెనిన్సులా లాస్ట్ 200 years చూస్తే మనకి ఎపీ సెంటర్ కింద ఉంది, ఎర్త్క్వేక్స్కి ఎపీ సెంటర్ కింద ఉంది. సో వీటన్నిటిని తట్టుకొని ఈ బృహదీశ్వర టెంపుల్ ఇన్ని సంవత్సరాల పాటు ఉంది అంటే సిస్మిక్ రెసిలియన్స్ తట్టుకొని ఉంది అంటే స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఏవైతే ఉన్నాయో సో అక్కడ నుంచి మనం ఒక స్టడీ చేయాలి. స్ట్రక్చరల్ స్టెబిలిటీ స్టడీ చేస్తే మనకి ఇమ్మెన్స్ వాల్యూ కింద ఉపయోగపడుతుంది అని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే ఇండియా కుడ్ ట్రై అండ్ రెప్లికేట్ దేర్ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళ సక్సెస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేశారో సో దాన్ని మనం ట్రై చేసి రెప్లికేట్ చేయొచ్చు సేమ్ టు సేమ్. అండ్ అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కానీ ఇక్కడ చూస్తే మనకి కావేరీ డెల్టా ఈ ప్రస్తుతం గంగైకొండ చోళపురం ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్ మే ఎక్స్పీరియన్స్ ఫ్లడ్స్. ఎందుకంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ సీకి వెళ్తూ ఉంటుంది అక్కడి నుంచి. సో దాన్ని యూజ్ చేసుకునే విధంగా మనం ఆలోచించాలి. అండ్ అలాగే 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ చూస్తే అవి మనకి పాస్ అయ్యి ఆల్మోస్ట్ 30 years అయిపోతున్నా సరే లాట్ ఆఫ్ ప్లేసెస్లో లాట్ ఆఫ్ లోకల్ బాడీస్లో ఇంకా మనకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లేకుండానే ఫంక్షన్ అవుతున్నాయి అవి. సో వాటిని గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రటిక్ బాడీస్ని మనం అనలైజ్ చేసి వాటిని స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పించారు. అండ్ ఇక్కడ ఈ అడ్రస్లో భాగంగా మోదీ గారు ఏం చెప్పారంటే రాజరాజ చోళ అండ్ అలాగే రాజేంద్ర చోళ ఇద్దరు స్టాచ్యూస్ కూడా కంట్రీలో మేము ఇన్స్టాల్ చేస్తాము. సో దట్ మనకి హిస్టారికల్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే దిస్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ గ్రేట్ పర్పస్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్యుమెన్ మనము దాన్ని రెప్లికేట్ చేయగలిగితే అండ్ అలాగే గవర్నెన్స్లో కూడా దానికి ఎంకరేజ్ నాట్ జస్ట్ దోస్ ఇన్ గవర్నెన్స్ అంటే ఎంకరేజ్ చేయడం. సో గవర్నెన్స్ రిలేటెడ్ కూడా మనం ఎంకరేజ్ చేయగలిగితే అక్కడున్న ఇష్యూస్ సేమ్ రెప్లికేట్ చేయగలిగితే మనకి ఈ ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఫ్లాస్ అండ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు మనం అడ్రస్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కల్చర్ ఆఫ్ రిస్క్ ది నోషన్ ఆఫ్ ఎ రొటీన్లీ ప్లాన్డ్ మాస్ గ్యాదరింగ్ షుడ్ బి డన్ అవే విత్. సో ఇక్కడ చూస్తే మనకి హరిద్వార్లో మాన్సాదేవి ష్రైన్ దగ్గర 8 people చనిపోయారు. ఎందుకంటే అక్కడ ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ఆ టెంపుల్లో భక్తులు చాలామంది ఉన్నప్పుడు ఒక రూమర్ స్ప్రెడ్ అయింది ఏంటంటే ఆ పవర్ లైన్ తెగిపడిపోయింది అని చెప్పేసి. సో దట్ అందరిలోనే ప్యానిక్ క్రియేట్ అయ్యి అందరూ కూడా స్టెయిర్ కేస్ దగ్గరికి ఒకేసారిగా రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి 8 people చనిపోయారు. అండ్ అలాగే నిన్న చూస్తే మనకి అవసానేశ్వర్ టెంపుల్ అని చెప్పేసి బారాబన్కీలో ఉంది. సో అక్కడ మంకీస్ ఏం చేసాయంటే ఓవర్ హెడ్ కేబుల్ని డ్యామేజ్ చేసి సో దట్ అక్కడ ఒక ప్యానిక్ క్రియేట్ అవ్వడంతో అక్కడ కూడా ఇక్కడ స్టాంపీడ్ జరిగి ఒక 2 people చనిపోయారు. ఎలక్ట్రిక్యూషన్ జరుగుతుందేమో అని చెప్పేసి అంటే షాక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని చెప్పేసి బోత్ ఇన్సిడెంట్స్ కూడా ఇలాంటి ఫియర్ ఆఫ్ ఎలక్ట్రిక్యూషన్ వల్ల జరిగాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలాంటి హజార్డ్స్ టెంపుల్స్లో జరగడం ఇవి కొత్త కాదు, ఇట్ యూజువల్ థింగ్ అవుతుంది ఇది. అండ్ అలాగే జనరలీ చూస్తే
ఇక్కడ వెంటనే ఇట్లాంటి మాస్ గ్యాదరింగ్స్ అయినప్పుడు ఆటోమేటిక్ పవర్ కట్ ఆఫ్ అవ్వడం గానీ, అట్లాంటి సిస్టమ్ లేదు. లేదంటే ఆ మిస్‌ఇన్ఫర్మేషన్ ఏదైతే స్ప్రెడ్ అయిందో దాన్ని సింగిల్ పాయింట్‌తో ఆ మిస్‌ఇన్ఫర్మేషన్‌ని అందరికీ క్లియర్‌గా అనౌన్స్ చేయడానికి ఒక సింగిల్ సిస్టమ్ అనేది లేదు. ఒక సెంటర్ సిస్టమ్ అనేది లేదు. అండ్ ఎవ్రీ టైమ్ ఇలాంటి ఇష్యూస్ జరుగుతా ఉన్నప్పుడు రికమెండేషన్స్ ఏమొస్తాయంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వేయాలి, రియల్ టైమ్ వోల్టేజ్ మానిటరింగ్ చేయాలి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఫాలో అవ్వట్లేదు. అండ్ ఎక్సెప్ట్ మనకి బెంగుళూరులో జరిగిన స్టాంపీడ్, మనకి ఆర్‌సీబీ స్టాంపీడ్ జరిగింది అదొకటి. అండ్ అలాగే హైదరాబాద్‌లో మూవీ టైంలో జరిగింది, 'పుష్ప' మూవీ టైంలో జరిగింది చూసిన. అండ్ అలాగే ఎక్సెప్ట్ దీస్ మేజర్ స్టాంపీడ్స్ అన్నీ కూడా మనకి రిలీజియస్ మాస్ గ్యాదరింగ్స్ దగ్గరే జరిగినాయి. అండ్ అలాగే లేదంటే వాటికి అటెండ్ అవుతున్నప్పుడు జరిగాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ మల్టిపుల్ గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ వాటిని ఫాలో అవ్వట్లేదు. కోర్ట్ ఆర్డర్స్ క్లియర్‌గా అథారిటీస్‌కి ఒక గైడ్‌లైన్స్ ఇచ్చినప్పటికీ ఆన్ పేపర్ మాత్రమే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో క్లియర్‌గా ఇప్పుడు జరిగింది. ఉత్తరాఖండ్‌లో క్రౌడ్ మేనేజ్మెంట్ మాన్యువల్ అనేది క్లియర్‌గా ఉంది వాళ్ళకి. ఎందుకంటే చార్ధామ్ యాత్రకి జరిగినప్పుడు దానికి ఉంటుంది. అండ్ అలాగే ఎన్‌డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయి క్లియర్‌గా. ఏంటంటే ఒక ప్లేస్ క్యారింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, స్టాగర్ ఎంట్రీ ఎంత, మెయింటైనింగ్ రిడెండెంట్ ఎస్కేప్ రూట్స్ ఎలా ఉండాలి, డ్రిల్స్ హోల్డ్ చేయడం, ఇట్లాంటి మాన్యువల్స్ అనేవి, గైడ్‌లైన్స్ అనేవి క్లియర్‌గా ఆల్రెడీ ఉత్తరప్రదేశ్‌లో క్లియర్‌గా ఉన్నాయి, ఉత్తరాఖండ్‌లో కూడా. కానీ ఇవి క్లియర్‌గా అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది అంతగా లేవు, జరగట్లేదు. ఆన్ పేపర్ మాత్రమే ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ రెస్పాన్స్ ఎలా ఉందంటే కంపెన్సేషన్ పే చేయడంలో ఉంది కానీ, వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా, చనిపోయిన వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంలో ఉంది కానీ, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావట్లేదు. ఈ ఎన్‌డీఏ నార్మ్స్ అనేవి దే నీడ్ టు బి లీగల్లీ బైండింగ్. ఖచ్చితంగా లీగల్ బ్యాకింగ్ ఉండి లీగల్లీ బైండింగ్ చేయాలి. అండ్ అలాగే ఈ స్టేట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి మాస్ గ్యాదరింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి అడ్‌హాక్ వాలంటీర్స్ మీద ఆధారపడతారు. అండర్ ట్రైన్డ్ గార్డ్స్ గానీ, ఎందుకంటే వాళ్ళు టెంపరరీగా వర్క్ చేసేవాళ్ళు. టెంపరరీ వాలంటీర్స్ కింద చేస్తూ ఉంటారు. ఈ అండర్ దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యాన్యువల్ డ్రిల్స్‌ని కంపల్సరీ చేయాలి. అండ్ అలాగే వీటిని లైవ్ టెలికాస్ట్ చేసి ఒక సేఫ్టీ కల్చర్ అనేది మనం లైవ్ స్ట్రీమ్ చేసి పబ్లిక్‌కి అవేర్‌నెస్ కలిగించాలి. అండ్ అలాగే ఇట్లాంటి మాస్ గ్యాదరింగ్స్ సింపుల్‌గా ప్లాన్ చేయకుండా వి షుడ్ హ్యావ్ ఏ క్లియర్ కట్ ప్లాన్. బిఫోర్ హ్యాండ్. అండ్ అలాగే యూజింగ్ లైడార్ టెక్నాలజీ కానీ, ఏఐ కెమెరాస్ యూస్ చేసి క్రౌడ్ డెన్సిటీ ఎంత ఉంది, అండ్ అలాగే రియల్ టైమ్ అలర్ట్స్ ఇవ్వడానికి ఒక సెంట్రల్ సిస్టమ్‌ని క్రియేట్ చేయాలి. వీటిని ఒక వాలంటీర్స్, పర్మనెంట్ వాలంటీర్స్, సర్టిఫైడ్ ఎవరైతే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇస్తారో, క్రౌడ్ సైకాలజీ తెలుసుకొని ఎట్లా వాలంటీర్స్ పర్మనెంట్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి సర్టిఫికేషన్స్ తీసుకున్న వాళ్ళతో మాత్రమే వాలంటీరింగ్ సపోర్ట్ అనేది తీసుకురావాలి. అండ్ దట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని మనం కొంచెం అవాయిడ్ చేయగలుగుతామని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ద మెడికల్ బౌండరీస్ ఫర్ ఆయుష్ ప్రాక్టీషనర్స్. ఆయుష్ అంటే మనం ఆల్రెడీ చూస్తాము. ఇక్కడ ఆయుర్వేద, యోగా, నేచురోపతి అంటాం మనం. అండ్ యునానీ, సిద్ధ అండ్ హోమియోపతి. ఆయుష్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో ఇది మనకి ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎట్ స్టార్టింగ్ మనకి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1946 టైంలో మనకి హెల్త్ అండ్ సర్వే డెవలప్మెంట్ కమిటీ అని చెప్పేసి, బోరే కమిటీ అని చెప్పేసి దీని గురించి స్టడీ చేసినప్పుడు ఈ ట్రెడిషనల్ మెడిసిన్కి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే ఉందో మనకి ప్రస్తుతం ఉన్న అలోపతి అంటాం. రియల్ సైంటిఫిక్ ప్రస్తుతం మెడికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే వోకల్ ప్రొటెస్ట్ అనేది చేస్తారు. ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ మీద వోకల్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఇండిజినస్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి 1948లో మళ్ళీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు హిందూ నేషనలిజంకి రిలేటెడ్గా ఉంటుంది ఆయుర్వేద వేదాస్ నుంచి వచ్చింది అని చెప్పేసి ఈ ఫారెన్ డామినేషన్ వల్ల ఇది ఆయుర్వేద అనేది కిందకి పడిపోయింది, డిక్లైన్ చూసింది అని చెప్పేసి దాని తర్వాత 1970లో ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో ఇండియన్ మెడికల్ సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అందులో మనకి ఈ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇట్లాంటి ఈ ప్రాక్టీసెస్ని రెగ్యులేట్ చేయడం అండ్ అలాగే రికగ్నైజ్ చేయడం జరిగింది 1970లో. ఆ లానే రీప్లేస్ చేస్తూ మనకి రీసెంట్లీ 2020లో నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈ ఆయుష్ కోర్స్ ఎట్లా ఉంటుంది అంటే బోత్ మెడికల్ కాన్సెప్ట్స్, మోడర్న్ మెడికల్ కాన్సెప్ట్స్, సెల్ఫ్ ఫిజియాలజీ కానీ, అనాటమీ కానీ, అండ్ అలాగే దోషాస్, ప్రకృతి గురించి, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ ఇట్లాంటి జర్మ్ థియరీస్ అన్నీ ఒక ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లాగా ఉంటుంది. దానికి లీగల్ బేసిస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కానీ వీళ్ళు ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ప్రిస్క్రిప్షన్ మాత్రం మోడర్న్ మెడిసిన్స్ ఇస్తున్నారు. అంటే మనకి మందుల చీటి మీద రాసినప్పుడు ఇచ్చేదాన్ని మనకి ప్రిస్క్రిప్షన్ అంటాం.
సో దాన్ని మోడర్న్ మెడిసిన్సే ఇస్తున్నారు. సో అలా ఇవ్వొచ్చా అని చెప్పేసి ఒక రియల్ మనకి మోడర్న్ డాక్టర్స్ నుంచి ఒక వాదన. సో ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు మోడర్న్ మెడిసిన్స్‌నే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అండర్ దిస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం అయితే ఎవరైతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటారో తను డెఫినెట్లీ మోడర్న్ మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు అని ఇచ్చారు. నాట్ లిమిటెడ్ టు ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. సో దాని ప్రకారం సింపుల్గా ఏంటంటే ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మోడర్న్ మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా తర్వాత కోర్టు చెప్పింది మనకి. అది మనకి ముఖ్తియార్ చంద్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ కేసులో క్లియర్ జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. సో అక్కడతో బాగానే ఉంది. దాని తర్వాత ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ని సింపుల్గా హైర్ చేసుకుంటున్నారు చాలామంది. సో ఎందుకంటే ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్స్ని హైర్ చేసుకుంటే లాట్ ఆఫ్ పే ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇట్లాంటి ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ని వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ రీసెంట్లీ చూస్తే 2020 గైడ్లైన్స్ కూడా చూస్తే మనకి ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ ఆల్మోస్ట్ 58 మైనర్ సర్జరీస్ చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇట్లా ఇస్తే పబ్లిక్ హెల్త్ అనేది స్టేక్ ఉంటుంది. ద స్టేక్స్ ఆర్ హై, అంటే డేంజర్ చాలా ఎక్కువ ఉంటుంది పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఒక పక్క నుంచి వాదన. అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్ చూస్తే మనకి ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్ బేస్ చేసుకొని వచ్చింది మనకి ఆయుర్వేద. అండ్ అలాగే పుష్పక విమానం కానీ, అలాగే కౌరవాస్ పుట్టడమే మనకి టెస్ట్ ట్యూబ్ బేబీస్గా పుట్టారు అని చెప్పేసి. సో హిందూయిజంకి రిలేటెడ్గా చేసి సో ఈ ఆయుర్వేదాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో దిస్ ఈస్ అ డేంజరస్ అప్రోచ్ టు పబ్లిక్ హెల్త్ అని చెప్పి ఆర్టికల్ ఇచ్చారు. ఇలా బ్లైండ్ ఫెయిత్ పెట్టడం ట్రెడిషనల్ మెడిసిన్ మీద ఇట్ కాస్ట్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ అలాగే ఈ ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీమ్లోకి ఈ ఆయుష్ ట్రీట్మెంట్స్ని త్వరలో తీసుకురానున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది అందులో తీసుకురావడానికి. ఇట్ ఈస్ నథింగ్ బట్ 20,000 crores ఆఫ్ ట్యాక్స్ పేయర్ మనీ అది. సో అది మోడర్న్ మెడిసిన్ మీద కాకుండా ఇట్లాంటి ఆయుష్ ప్రాక్టీషనర్స్ వీటికి రీసెర్చ్ గురించి చేయడం అనేది ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే జోక్ ఆన్ దిస్ ట్యాక్స్ పేయర్ మనీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పర్టినెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. పర్టినెంట్ అంటే రెలవెంట్. సో సినోనిమ్ ఇంపార్టెంట్. పర్టినెంట్ అంటే రెలవెంటా కాదా అని చెప్పేసి. పర్టినెంట్ అంటే రెలవెంట్ అని అర్థం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ మిస్లీడింగ్ కాంట్ బి యూజ్ టు ఆల్టర్ ప్రయోర్ రూలింగ్ తమిళనాడు కేరళ టెల్స్ ఎస్సీ. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఏదైతే రిఫర్ చేశారో అకార్డింగ్ టు ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అడిగారు సుప్రీంకోర్టుని. దేని గురించి? ఇట్లా మీరు జ్యుడిషియరీ టైం లైన్స్ ఫిక్స్ చేయొచ్చా, ప్రెసిడెంట్కి గవర్నర్కి స్టేట్ బిల్స్ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు, అంటే జ్యుడిషియరీ అనేది టైం లైన్స్ ఫిక్స్ చేయొచ్చా అని చెప్పేసి రివర్స్లో సుప్రీంకోర్టుని అడిగారు. సో అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 143 ప్రకారం అడిగారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రూస్, అంటే మాకింగ్. అలా మాక్ చేయడం అంటే ఇట్ ఈస్ ఏ రూస్. మీనింగ్ ఏంటంటే మనకి మాకింగ్ అంటే అవహేళన చేయడం, తమాషా చేయడం అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో టాప్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి రివర్స్లో మళ్ళీ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద అడగడం అనేది ఒక మాకింగ్ చేయడమే అని చెప్పేసి ఇక్కడ తమిళనాడు కేరళ చెప్తా ఉంది సుప్రీంకోర్టుకి. అండ్ అలాగే ఈ ఆర్టికల్ 200 and 201 మనం ఆల్రెడీ దీని గురించి చదువుకున్నాం. ఆర్టికల్ 200 వచ్చేసి మనకి పవర్స్ ఆఫ్ గవర్నర్ రిగార్డింగ్ స్టేట్ బిల్స్ గురించి యాక్ట్ చేయడానికి ఆర్టికల్ 200 చెప్తా ఉంది పవర్స్. అండ్ అలాగే 201 ఏంటంటే ఏవైతే గవర్నర్ స్టేట్ బిల్స్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తాడో సో వాటి మీద యాక్ట్ చేయడానికి ఆర్టికల్ 201 ప్రకారం ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ చెప్తా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి రాజ్యసభ ఫెయిల్స్ టు ఫంక్షన్ యాజ్ ప్రొటెస్ట్ ఓవర్ ఎస్ఐఆర్ ఇన్ బీహార్ కంటిన్యూ టు రాక్ పార్లమెంట్. సో రాజ్యసభ వాస్ అడ్జార్న్డ్. సో ఎందుకంటే అపోజిషన్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ ఎస్ఐఆర్, బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రొటెస్టుల వల్ల రాజ్యసభ వాస్ అడ్జార్న్డ్. అంటే అడ్జార్న్డ్ ఈజ్ నథింగ్ బట్ రెస్ట్, లేదంటే పుట్ టు పాజ్. సో కొంత గ్యాప్ తీసుకుంది, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్వెల్ టైం లాగా అడ్జార్న్డ్ అని అర్థం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ట్రూస్ మీనింగ్ ఇంపార్టెంట్. ట్రూస్ అంటే సంధి అని అర్థం. సో ఒక అగ్రిమెంట్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక క్లారిఫై క్లెయిమ్స్ మేడ్ బై ట్రంప్ దట్ హీ యూజ్ టు ట్రేడ్ టు బ్రింగ్ అబౌట్ ట్రూస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఆపోజిషన్ అడుగుతూ ఉంది గవర్నమెంట్ని, ట్రంప్ చాలాసార్లు ట్రేడ్ని యూజ్ చేశారు అగ్రిమెంట్ చేయడానికి, ఇండియా పాకిస్తాన్ వార్ ఆపడానికి అని చెప్పేసి చాలా వరకు ట్రంప్ చాలాసార్లు ఇలా ఎలిగేషన్స్ అనేవి వేశారు. సో దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ని అడుగుతుంది అపోజిషన్. సో ఇక్కడ ట్రూస్ మీనింగ్ ఇంపార్టెంట్. ట్రూస్ అంటే సంధి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అస్సాం సీఎం ప్రైజెస్ మోదీ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ వెల్ఫేర్ స్కీమ్స్. సో ఇక్కడ అస్సాం సీఎం వచ్చేసి మనకి హిమంత బిశ్వ శర్మ.
సో ఇక్కడ అస్సాం సీఎం మోదీని పొగిడారు బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రెస్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి మోదీ ఈస్ గోయింగ్ టు విజిట్ అస్సాం ఆన్ September 8th. ఎందుకంటే భారతరత్న గ్రహీత అయిన భూపేన్ హజారికా బర్త్ సెంటనరీ సో జయంతి ఉత్సవాల్ని జరపడానికి సో 2019లో ఈయనకి భారతరత్న ప్రదానం చేశారు భూపేన్ హజారికా. ఈయన ఒక ప్రముఖ సింగర్ అండ్ అలాగే పొలిటీషియన్ కూడా. అస్సాంకి చెందిన వ్యక్తి. సో ఈయనకి పోస్ట్యుమస్లీ ఇచ్చారు ఈ అవార్డు అనేది. అంటే చనిపోయిన తర్వాత, మరణం తర్వాత ఇచ్చినప్పుడు మనం దాన్ని పోస్ట్యుమస్లీ అంటాం. పోస్ట్యుమస్లీ అవార్డెడ్ భారతరత్న ఇన్ 2019. అండ్ అలాగే హీ ఈజ్ గోయింగ్ టు డెడికేట్ దిస్ నేషన్స్ ఫస్ట్ బయో ఇథనాల్ ప్లాంట్, గోలాఘాట్ ప్రాంతంలో ఉన్న ఫస్ట్ బయో ఇథనాల్ ప్లాంట్ సో నేషన్కి డెడికేట్ చేయడానికి సో ఈయన వెళ్ళబోతున్నారు. మోదీ ఈజ్ గోయింగ్ టు అటెండ్ దిస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి థరూర్ ఆప్టెడ్ అవుట్ ఆఫ్ డిబేట్ ఆన్ ఆపరేషన్ సింధూర్. సో ఇక్కడ చూస్తే మనకి కాంగ్రెస్ ఎంపీ అయిన శశి థరూర్ సో ఈ ఆపరేషన్ సింధూర్ గురించి డిబేట్ నుంచి తప్పుకున్నారు. ఆప్టెడ్ అవుట్ ఆఫ్ డిబేట్ అంటే డిబేట్ నుంచి తప్పుకున్నారు మాట్లాడకుండా. ఎందుకంటే ఈయన్నే గవర్నమెంట్ తరఫున సో ఫారిన్ కంట్రీస్ పంపించారు మన క్లియర్ స్టాన్స్ చెప్పడానికి, సో ఈ టెర్రరిజం అగెన్స్ట్ మాట్లాడడానికి. సో ఈయన మళ్ళీ ఆపోజిషన్లో ఉండి గవర్నమెంట్ అగెన్స్ట్గా మాట్లాడడం సో దాట్ ఈజ్ కొంచెం ఎథిక్స్కి విరుద్ధం కాబట్టి సో హీ ఈజ్ ఆప్టెడ్ అవుట్ ఆఫ్ డిబేట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ప్రొసీడ్యూర్ టు రిడ్రెస్ కెమికల్లీ కంటామినేటెడ్ సైట్స్ గెట్స్ లీగల్ టీత్. సో ఇక్కడ క్లియర్లీ యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కొత్త రూల్స్ అనేవి నోటిఫై చేసింది అంటారు దిస్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటామినేటెడ్ సైట్స్ రూల్స్ అని చెప్పి 2025 క్లియర్గా ఒక లీగల్ స్ట్రక్చర్ అనేది ఇచ్చింది టు ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఆఫ్ కంటామినేషన్ ఏదైతే ఉందో. ఏంటంటే కంటామినేటెడ్ సైట్స్ని ఎలా డిక్లేర్ చేయాలంటే హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో సో ప్రమాదకరమైన వేస్ట్ ఏదైతే ఉందో అది హిస్టారికల్గా ఎక్కడైతే డంప్ చేస్తూ ఉన్నారో ఆ సైట్స్ని కంటామినేటెడ్ సైట్స్ కింద డిక్లేర్ చేయడానికి ఒక క్లియర్ కట్ గైడ్లైన్స్ అనేవి ఇచ్చింది. సో వీటిని ఐడెంటిఫై చేయడానికి స్టేట్ బోర్డు ప్రిలిమినరీ అసెస్మెంట్ అని చెప్పేసి విత్ ఇన్ 90 డేస్లో ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి మళ్ళీ అనదర్ 3 monthsలో క్లియర్గా డీటెయిల్డ్ సర్వే ఇవ్వాలి. సో దాని మీద కంటామినేటెడ్ సైట్స్ మీద అండ్ అలాగే ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ నుంచి రీపే చేయించాలి. అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే సెంటర్ అండ్ స్టేట్ ఒక సరైన అరేంజ్మెంట్ చేయాలి. సో టు క్లీన్ దాట్ కంటామినేటెడ్ సైట్స్ అని చెప్పేసి క్లియర్గా సమ్ గైడ్లైన్స్ అనేది యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి నిసార్ శాటిలైట్ మౌంటెడ్ ఆన్ GSLV ఫర్ లాంచ్ టుమారో. సో నిసార్ శాటిలైట్ గురించి ఆల్రెడీ మనం చూసాం. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్. సో ఇది GSLV మీద వెళ్ళబోతుంది, లాంచ్ అయిపోతుంది త్రూ GSLV అంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో టుమారో ఇట్ గాట్ రెడీ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. టుమారో లాంచ్ అయిపోతున్నారు July 30th. అండ్ ఇది 2392 kgs ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో 743 kilometers సన్ సింక్రనస్ ఆర్బిట్లో దీన్ని ప్లేస్ చేయబోతున్నారు. అండ్ ఇది మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అయిన శ్రీహరికోట నుంచి లాంచ్ అయిపోతున్నారు. GSLV F-16 రాకెట్ అనేది దీన్ని ఇంజెక్ట్ చేయబోతుంది. అండ్ ఇందులో మనకి నిసార్లో మనకి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రైడార్ ఉంది. అందులో ఒకటి మనకి నాసాస్ L బ్యాండ్ అండ్ అలాగే ఇస్రో తరపు నుంచి S బ్యాండ్. సో ఇది మనకి ఎర్త్లో ఉన్న డీఫార్మేషన్స్, గ్రౌండ్ డీఫార్మేషన్స్ కానీ, ఐస్ షీట్ మూవ్మెంట్స్ అండ్ అలాగే షిప్ డిటెక్షన్స్, షోర్ లైన్ మానిటరింగ్, సాయిల్ మాయిశ్చర్ చేంజెస్ ఏమైనా ఉన్నా సరే ఈ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ని మానిటర్ చేయడం, మ్యాప్ చేయడం, డిజాస్టర్ రెస్పాన్స్కి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది ఈ నాసా ఇస్రో నిసార్ శాటిలైట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూస్తే మనకి లే ఆఫ్ షాక్. TCS స్టాఫ్ గో జాబ్ హంటింగ్. సో 12,000 స్టాఫ్ని లే ఆఫ్ చేశారు. సో TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో దాన్ని మనం లే ఆఫ్స్ అంటాం. లే ఆఫ్ షాక్ అంటే జాబ్ నుంచి తీసేయడాన్ని మనం లే ఆఫ్ అంటాం. సో ఈ TCS స్టాఫ్ గో జాబ్ హంటింగ్. సో వాళ్ళు నెక్స్ట్ జాబ్ కోసం హంటింగ్కి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి థాయిలాండ్, కంబోడియా అగ్రీ టు సీజ్ ఫైర్. సో యాక్చువల్గా థాయిలాండ్కి, కంబోడియాకి కొన్ని క్లాషెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి లాస్ట్ 5 daysగా. సో అది ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే థర్స్డే స్టార్ట్ అయ్యాయి ఈ ఫైటింగ్ అనేది. ఎందుకంటే ఒక ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోడ్ అయ్యి ఆ బోర్డర్ ఏరియాలో ఒక 5 థాయిలాండ్ సోల్జర్స్ అనేది ఉండేది. సో వాళ్ళు గాయపడ్డారు. సో అక్కడి నుంచి ఈ ఎస్కలేషన్స్ అనేవి కొంచెం పెరుగుతూ పెద్దవయ్యాయి. సో అక్కడ దానివల్ల లాట్ ఆఫ్ పీపుల్ బోర్డర్లో ఉన్న వాళ్ళు చాలామంది డజన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. అండ్ అలాగే టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు అక్కడ నుంచి, అంటే బోర్డర్ ఏరియాస్ నుంచి. సో దట్ బోత్ సైడ్స్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ క్లాషెస్ స్టార్ట్ అవ్వడానికి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఎట్ లాస్ట్ సీజ్ ఫైర్కి అగ్రీ చేశారు థాయిలాండ్ అండ్ కాంబోడియా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి చైనా ఆఫర్స్ సబ్సిడీస్ టు బూస్ట్ బర్త్ రేట్. సో చైనా అనేది బిలో 3 years ఏజ్ ఆఫ్ 3 year ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా $500
పెర్ చైల్డ్‌కి ఇయర్ పాటు ఇవ్వనున్నారు. సో, సబ్సిడీస్ అనేది ఇస్తుంది. సో, ఎందుకంటే ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేది ఎక్కువగా పెరుగుతున్నారు చైనాలో. అండ్ అలాగే యంగ్ పీపుల్ అనేది తగ్గిపోతున్నారు. అండ్ అలాగే వరల్డ్స్ సెకండ్ మోస్ట్ పాపులస్ నేషన్ ఇప్పుడు మనకి ఫ్యూచర్‌లో డెమోగ్రాఫిక్ క్రైసిస్‌లోకి వెళ్ళబోతుంది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే మనకి కన్సిక్యూటివ్‌గా ఈ పాపులేషన్ అనేది తగ్గుతూ వచ్చింది చైనాలో. సో, వాళ్ళకి ఇదే మోడల్‌లో వెళ్తే యూఎన్ ఏం చెప్పిందంటే ప్రస్తుతం 1.4 బిలియన్ పీపుల్ ఉన్న చైనా 2100కి 800 మిలియన్ పీపుల్‌కి తగ్గిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దట్ అందుకు వీళ్ళు డైరెక్ట్ క్యాష్ సబ్సిడీస్ అనేది ఇస్తున్నారు ఫ్యామిలీస్‌కి. ఎందుకంటే చిల్డ్రన్ రైజ్ చేయడం ఒక బర్డెన్ కింద తయారవుతుంది కాబట్టి చాలామంది పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు చైనాలో. సో, డైరెక్ట్ క్యాష్ సబ్సిడీస్ అనేది ఇస్తూ ఉంది వాళ్ళని పెంచడానికి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇండియా, పాకిస్తాన్ వుడ్ స్టిల్ బీ అట్ వార్ ఇఫ్ నాట్ ఫర్ మై ఇంటర్వెన్షన్ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మనకి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్ విజిట్లో భాగంగా సో మళ్ళీ చెప్పారు, ఇండియా, పాకిస్తాన్ వార్ నేను లేకపోయినట్లయితే స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు వార్ చేసుకుంటూనే ఉంటారు. నా ఇంటర్వెన్షన్ వల్లే వాళ్ళు వార్ ఆపేశారు అని చెప్పేసి నేనే ఆపేశానని చెప్పేసి క్లియర్గా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. సో, ఇక్కడ చూస్తే మనకి యూకే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్. అండ్ ఆల్రెడీ మనం చూసాం మనకి వరల్డ్ కప్ ఛాంపియన్ కింద సో దివ్యా దేశ్ముఖ్ గెలిచారు కదా. సో, ఇక్కడ అది డిస్క్రైబ్ చేస్తే ప్రోడిగీస్ ప్రోగ్రెస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ప్రోడిగీ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రోడిగీ అంటే ఒక యంగ్ పర్సన్, ఒక ఎక్సెప్షనల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మనం ప్రోడిగీ అని చెప్పేసి అంటాం, లేదంటే జీనియస్ అనే మీనింగ్స్ వస్తాయి. సో, ప్రోడిగీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ టు విన్ ద చెస్ వరల్డ్ కప్. అండ్ అలాగే 4th ఇండియన్ విమెన్ టు బికమ్ ఏ గ్రాండ్ మాస్టర్. సో, ఓవరాల్గా చూస్తే 88th గ్రాండ్ మాస్టర్. అండ్ విమెన్ పరంగా చూస్తే 4th ఇండియన్ విమెన్. సో, ఆఫ్టర్ కోనేరు హంపి అండ్ అలాగే డి హారిక అండ్ ఆర్ వైశాలి తర్వాత షీ ఈస్ ద 4th విమెన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో మనకి నిఖత్ జరీన్. సో, ఈవిడ బాక్సింగ్కి చెందిన వ్యక్తి. సో, నిఖత్ జరీన్ రిలేటెడ్ టు బాక్సింగ్. సో, ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేస్తాం. అండ్ డెఫినెట్లీ వీడియోలు మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే గివ్ ఇట్ లైక్, డూ కామెంట్. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. And that's it. Thank you for watching.